నిన్న మార్నింగే నేను చెప్పాను కదా, ఈ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ మన ఆర్మీ సోల్జర్ కళ్యాణ్ పడాలా బ్రదర్ విన్ అవుతాడని. నా హోప్ నిజంగానే కరెక్ట్ అయింది. వెంటనే నా ఫేస్ లో ఒక లిటిల్ బిట్ ఆఫ్ స్మైల్ అయితే వచ్చేసింది. వాస్తవం చెప్పాలంటే ఈ బీబీ నేను పెద్దగా ఇంట్రెస్టే లేదు అసలు. ఒక విధంగా ఈ షో హైప్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన ఇమ్మాన్యుల్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఏ సిచ్యువేషన్ లోనైనా కామెడీని క్రియేట్ చేసి జనాలను ఎంటర్టైన్ చేసింది ఈ బ్రదర్ ఒక్కడే. నేను జెన్యున్ గా ఒక నిజం చెప్తాను, దయచేసి నన్ను నెగిటివ్ చెయ్యొద్దు. విన్నర్ మన ఆర్మీ సోల్జర్ బ్రదర్ కదా, సో రన్నర్ గా తనుజ కాకుండా డిమోన్ పవన్ అయినా లేదంటే ఇమ్మాన్యుల్ అయినా ఉంటే బాగుండు అని నాకైతే అనిపించింది. తనకన్నా వాళ్ళిద్దరు డిజర్వ్ అని నాకైతే జెన్యున్ గా అనిపించింది. చెప్పిన మీరేమంటారో కామెంట్ చేయండి. సర్లే కానీ యాక్చువల్ గా ఇది సండే రోజు వీడియో. అందరింట్లో గుమగుమ వాసన వస్తుంది. నేనేం వండాలి అని ఆలోచిస్తుంటే ఓ పెద్ద ఆవిడ ఒట్టి చేపలు రొయ్యలు అమ్ముకుంటూ వచ్చింది. ఎట్లాగో మేము నీసంటే కోసుకుంటాం కాబట్టి ఉరుక్కుంటా కిందికి వచ్చేసి పెద్ద ఆవిడను కూర్చోబెట్టి నేనైతే పావు కిలో అయితే తీసుకున్నా. రెండు కలిపి పావు కిలో, సో మొత్తం అయితే 100 రూపీస్. ఇంతకీ మీకు ఈ ఒట్టి చేపలు రొయ్యలు అంటే ఇష్టమేనా? కామెంట్ చేయండి. సరే మరి ఇక నేను కూర వండుతా ఉంటాను. బాయ్.